బ్యాంకు ఓట్ షేర్ ఉండడం చూస్తున్నాం. మోర్ ఓవర్ ఇండియా కూటమిలో డిఎంకే తర్వాత అంతో ఇంతో కొంత యాక్టివ్గా కనపడేటువంటి అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం వల్ల ఈరోజు ప్రతిపక్షాలు కూడా ఎట్లా రియాక్ట్ అవుతాయి, దేశంలో కూడా మళ్ళీ పొలిటికల్ సినారియో, పొలిటికల్ ముఖ చిత్రం ఏ విధంగా మారిపోతుంది అనేది మనం చూడాల్సి ఉంటుంది. ఇంకా వేరే మీరు ఇందాక అన్నట్లుగా తెలుగుదేశం పార్టీ స్థానాలలో మారుస్తున్నారు, కొత్త కొత్త పేర్లు. మీరు గమనించారు లేదు, నిన్న వాళ్ళు పరిగణలోకి తీసుకొని ఈరోజు ప్రకటించబోతున్న పేర్లలో బీసీలు ఉన్నారు. అలా ఎలాగో ఎస్సీ నియోజకవర్గాల నుంచి ఎస్సీలనే ఖచ్చితంగా రిజర్వ్డ్ కాబట్టి దాంట్లో ఏమి ఇది లేదు. కానీ బీసీల నుంచి తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏలూరు చూస్తే పుట్టా మహేష్ యాదవ్ గారు, సుధాకర్ గారి కుమారుడు. సో మిగిలిన రెండు స్థానాలు కూడా కీలకం. బాపట్ల నుంచి మాజీ ఐపీఎస్ అడిషనల్ డీజీగా చేసి రిటైర్ అయ్యారు దన్నేటి కృష్ణప్రసాద్ గారు. వాస్తవంగా ఆయన బీజేపీలో వర్క్ చేశారు. ఆయన ఇప్పుడు టీడీపీ క్యాండిడేట్గా రాబోతున్నారు తెర మీదకి. అలాగే ఆల్రెడీ ఇక్కడ మనం చాలా రోజుల నుంచి కూడా చూస్తున్నాము. అంటే ఇప్పుడు ఎలక్షన్ల టైం ఎట్లుందంటే మీరు ఒకసారి 2009 నుంచి కూడా ఎలక్షన్ల నోటిఫికేషన్ డేట్కు ఎన్నికల తేదీకి సమయం చూస్తే ఈసారి ఎన్నికలకు కొంత సమయం దొరికింది. అంటే దాదాపుగా 60 రోజులు, 58 రోజులు, 59 రోజులు సమయం దొరకడంతో ఈరోజు పొలిటికల్ పార్టీస్ కూడా కొంత స్పేస్ వచ్చింది. అంటే ఎక్కడైతే రైట్ అభ్యర్థిని మనం పెట్టామా లేదా. మోర్ ఓవర్ ఏంటంటే మీరు టీడీపీలో ఒకటి అబ్జర్వ్ చేయండి, చంద్రబాబు నాయుడు గారి పార్టీ పేరుతో IVRS సర్వేలు వస్తున్నాయి. అంటే రోజు ఒక పేరుతో మనము ఒకే నియోజకవర్గంలో సర్వే చూస్తున్నాం. అంటే సహజంగా మనం ఏమనుకుంటాం, ఒకరోజు సర్వే జరిగిన తర్వాత మళ్ళీ ఒక 10 డేస్కో 15 డేస్కో సర్వేలు జరగచ్చు అనేది సాంప్రదాయంగా మనకు ఉండేటువంటి ఇన్ఫర్మేషన్. కానీ ఈరోజు బాబు గారి పార్టీ నుంచి మనం రోజు ఒక పేరుతో ఒక్కొక్క నియోజకవర్గంలో వింటున్నాం. అంటే ఆయన డేటా ఫీడింగ్లో కానీ, డేటా కలెక్షన్లో కానీ ఎప్పుడూ చేయనంత ఎక్సైజ్ చేసి కొంత గెలుపు అవకాశాలు ఎవరికి ఉంటే వాళ్ళనే పెట్టాలా అనే ఒక ప్రాసెస్లో ఈ యొక్క డిస్కషన్స్ జరగడం, పవన్ కళ్యాణ్ గారితో భేటీ. మోర్ ఓవర్ పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న ఒక మాట అనడం జరిగింది. అంటే నేను మధ్యవర్తిత్వం వహించడం వల్ల నేను కొన్ని స్థానాలు కోల్పాల్సి వస్తుంది అని చెప్పి కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే ఏంటంటే అంతిమంగా ఏ రాజకీయ పార్టీకైనా, ఏ కూటమికైనా గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండే అభ్యర్థినే వాళ్ళు ఫీల్డ్లో పెట్టాలనుకుంటారు. కాబట్టి ఆ ఎక్సైజ్లోనే ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్నట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. ఒకసారి టీడీపీ నేత డూండి రాకేష్ గారి దగ్గరికి వెళ్తాం. రాకేష్ గారు నమస్కారం అండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో మొత్తానికి ఏంటంటే ఒక కొలికి తీసుకొస్తున్నారు, అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తున్నారు. నిన్న వరకు బీజేపీ నుంచి కంటెస్ట్ చేస్తారని పేరు పడ్డ కృష్ణప్రసాద్ గారు ఈరోజు తెలుగుదేశం నుంచి రంగంలోకి దిగారు. దీంతోపాటు కీలకమైన అంశం ఏంటంటే లాటరీ కింగ్ నుంచి వైఎస్ఆర్సీపీకి 160 కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో అందినాయి శాంటియాగో మార్టిన్ నుంచి. ఇదొకటి మెగా న్యూస్. అలాగే మేఘా నుంచి కూడా బీజేపీకి, బీఆర్ఎస్కి నిధులు. సరే, ముందర వచ్చేప్పటికి అభ్యర్థుల వ్యవహారానికి వచ్చేప్పటికి బీజేపీలో నిన్నటి వరకు కీలకంగా బాధ్యతలు నిర్వహించిన తెన్నేటి కృష్ణప్రసాద్ గారు ఇవాళ టీడీపీ అభ్యర్థి అయిపోయారు, బాపట్ల ఎంపీ. మీకు లేరా అభ్యర్థులు, లేకపోతే జల్లెడ పట్టి తీసుకుని వచ్చారా? సార్, గత 40 సంవత్సరాల నుంచి మీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీని చూశారు. ఎన్నో రకాల అభ్యర్థులు, ఎన్నో కుల సమీకరణాల వల్ల బోల్డంత అభ్యర్థులు తెలుగుదేశం పార్టీకి ఎల్లవేళలా ఉంటారు. ఈ రోజు నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే 1కి 4 అభ్యర్థులు ప్రతి నియోజకవర్గంలో కూడా ఉన్నారు ఈ రోజు తెలుగుదేశం పార్టీకి. అయినా సరే పొత్తు ధర్మంలో భాగంగా బీజేపీకి కొన్ని సీట్లు, జనసేనకు కొన్ని సీట్లు, మేము బలంగా ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో కూడా మిత్రధర్మం కోసం వాళ్ళు అడిగారని మేము అందరం కూడా ఇవ్వటం జరిగింది. వారిని మేము గౌరవించుకోవాల్సిన బాధ్యత, అది మా బాధ్యత, తెలుగుదేశం పార్టీ యొక్క బాధ్యత. అంతేగాని కొంతమంది కొత్త అభ్యర్థులు ఎవరైతే అక్కడ బలంగా ఉన్నారో వాళ్ళు అక్కడ సీట్ అడిగారని, తెలుగుదేశం పార్టీకి అనుగుణంగా ఉన్నారని సీట్ ఇచ్చే టైంలో రకరకాల ఈక్వేషన్స్ చూసిస్తారు. వారి యొక్క కులగణం ఒకటే కాకుండా అది ఒక రిజర్వ్డ్ సీట్. అక్కడ లోకల్ ప్రజలు ఎవరిని కావాలనుకుంటున్నారు, లోకల్ ప్రజలు ఏ విధంగా చూడాలనుకుంటున్నారు, అక్కడ ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ రిక్వైర్డ్ అని లోకల్ ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఇక్కడంతా కూడా ఎందుకనంటే ఎంపీ స్థాయిలో ఉండే వ్యక్తి ఎప్పుడూ కూడా ఆ ప్రాంతానికి మంచి చేయాలంటే పార్లమెంట్లో పోరాడే వ్యక్తి అయి ఉండాలి. పార్లమెంట్లో తన వాణిని వినిపించాలి. ఈ ప్రాంత సమస్యల్ని పార్లమెంట్లో గట్టిగా వినిపించాల్సిన అవసరం ఉంది. ప్రజలకి ఏ అవసరం అయితే ఉందో ఆ అవసరం తీర్చడం తెలుగుదేశం పార్టీ బాధ్యత. దాన్ని మనం వేరే తప్పుగా అర్థం చేసుకోవాల్సిన పనేం లేదు. ఖచ్చితంగా తప్పంటలా నేను అడుగుతున్నది మీరు గమనించలేరు. నేను తప్పంటలా, అది దట్ ఈస్ అప్ టు యూ. మీ లిబర్టీ ప్రకారం మీరు ఎంచుకుంటారు. నేను అనేది ఏంటంటే మీకు సొంతంగా అభ్యర్థులు లేరా, బీజేపీ నుంచి ఎందుకు అరువు తెచ్చుకోవాల్సి వచ్చిందని.
లేదు 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 ఇది కేవలం మీరన్న మాటే సార్. రేపు అనౌన్స్ అయ్యేటప్పుడు అసలు విషయం మీకు అర్థమవుద్ది. ఏ క్యాండిడేట్ అయినా తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి అవుతాడు, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఈ క్యాండిడేట్ అనౌన్స్ చేశాక అప్పుడు మీరు అడిగిన దానికి మేము కరెక్ట్ సమాధానం చెప్తే బాగుంటది అనేది ఈ క్యాండిడేట్ ఖరారు అయిపోయింది. అనౌన్స్మెంట్ ఒక్కటే అమలాపురం నుంచి ఎలాగో బాలయ్య గారి అబ్బాయి ఆయన విషయంలో, హరీష్ గారి విషయంలో ఎవరికి మీ పార్టీలో కానీ లోకల్గా కానీ ఎవరికి అలాంటి డిస్ప్యూట్ లేదు. బట్ ఈయన విషయంలో కూడా డిస్ప్యూట్ ఏం లేదు. కృష్ణప్రసాద్ గారు బీజేపీ నుంచి నుంచుంటారేమో అనుకునే క్రమంలో ఆయన హఠాత్తుగా తెలుగుదేశం అభ్యర్థిగా తెర మీదకి వస్తున్నారు. ఇలాంటి విచిత్రాలు చేయాల్సిన అవసరం తెలుగుదేశానికి అగత్యం ఎందుకు ఏర్పడిందని నేను అనేది. ఆయన రాయల్గా బీజేపీకి ఆ సీట్ ఇచ్చి బీజేపీ అభ్యర్థిగా ఆయన్నే బరిలో ఉంటారని ప్రకటిస్తే అయిపోయేదిగా. 24 గంటలు ఓపిక పడితే అది కూడా మీకు తెలిసిపోద్ది కదా సార్ అంటున్నా. ఇప్పుడు గతంలో మనం కొన్ని నియోజకవర్గాలు తీసుకోండి, పెడన ఎటువంటి పరిస్థితుల్లో జనసేన పోటీ చేస్తానని చాలా మంది రూమర్ క్రియేట్ చేశారు. తణుకు జనసేన పోటీ చేస్తున్నారు, కానీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అక్కడికి వచ్చారు. ఈ రోజు కూడా మనకు ఆ కన్ఫ్యూజన్ అనేది ఈ సోషల్ మీడియాలోనో కొన్ని వార్తలు బయటికి రావడం వల్ల, చూచాయిగా కొన్ని విషయాలు బయటికి రావడం వల్ల మనం చెప్పడం అనేది కరెక్ట్ కాదు. సీట్లు అనేది పై స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు కాబట్టి, అట్నుంచి బీజేపీ అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి, ఎవరిని ఎక్కడ నిలబెడితే గెలుపు అవకాశాలు ఉన్నాయో ఖచ్చితంగా దానికోసం త్యాగాలకి రెడీగా ఉన్నాం అందరం కూడా. కేవలం పోటు చేయకూడదని ఒక విషయంతో దాన్ని ఏదైతే అనుగుణంగా ఉందో దానికోసం ఖచ్చితంగా ముందుకు వెళ్తాం. కొంచెం ఓపిక పడితే ఎక్కడ ఏ సీట్లో అంటే పేర్లు ఎవరైనా రావచ్చు. ఇందాక మా విశ్లేషకులు గారు చెప్పినట్టు రోజుకు ఒకళ్ళ పేరుతో సర్వే జరుగుతూ ఉంది. ఇదే బాపట్ల నియోజకవర్గంలో కొంత పేర్లతో సర్వే జరిగింది, ఇవాళ ఇంకొక పేరుతో సర్వే జరుగుతూ ఉంది. కానీ ఫైనల్ లెక్కలు వేసుకునేటప్పుడు ఏది కరెక్ట్ అనేది పెద్ద ఆయనను పవన్ కళ్యాణ్ గారు లెక్కలు వేసుకుంటారు. వాళ్ళిద్దరు నిర్ణయం వరకు బీజేపీ సూచనలు తీసుకుంటారు, దాని ప్రకారంగా పార్లమెంట్ అభ్యర్థుల్ని ప్రకటిస్తారన్నమాట. రైట్. ఒకసారి బొలిశెట్టి శ్రీనివాసులు గారి దగ్గరికి వెళ్దాం, జనసేన అధికార